ఓం శాంతి 3/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు జ్ఞానులు యోగులు. మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి. క్రొత్తవారు ఎప్పుడు వచ్చినా వారికి తండ్రి పరిచయమునివ్వండి. ప్రశ్న: మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకొను సాధనమేది? జవాబు: సాంగత్యాన్ని సంపాదన చేసుకుంటే మీ స్థితి ఏకరసంగా తయారవుతుంది. సదా మంచి సేవాధారి విద్యార్థుల సాంగత్యంలో ఉండండి. జ్ఞాన యోగములు తప్ప ఏ ఇతర మాటలు మాట్లాడినా నోటి నుండి రత్నాలకు బదులు రాళ్ళు రువ్వుతూ ఉన్న వారి సాంగత్యం నుండి సదా హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి. పాట: రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు. ఓం శాంతి. జ్ఞానము మరియు విజ్ఞానము, వీటిని అలఫ్ మరియు బే అని అంటారు. బాబా మరియు ఆస్తి. తండ్రి అలఫ్ బేల జ్ఞానమునిస్తారు. ఢిల్లీలో విజ్ఞాన భవనం ఉంది, కానీ ఎవ్వరికీ దాని అర్థం తెలియదు. పిల్లలైన మీకు జ్ఞాన యోగాలు తెలుసు. యోగము ద్వారా మనము పవిత్రంగా అవుతాం. జ్ఞానము ద్వారా మన ఆత్మ రంగరించబడుతుంది, అనగా జ్ఞానం అనే రంగు అంటుకుంటుంది. మీరు చక్రం అంతటినీ తెలుసుకుంటారు. స్మృతి యాత్ర కొరకు కూడా ఈ జ్ఞానం లభిస్తుంది. ఎలా స్మృతి చెయ్యాలి అనే విషయాన్ని కూడా. బయట అనేక రకాల యోగం చేస్తూ ఉంటారు. యోగం కొరకు ఎవరు జ్ఞానమునివ్వరు. వారైతే స్థూలమైన డ్రిల్లు మొదలైనవి నేర్పిస్తారు. ఇది స్మృతి యాత్ర సూక్ష్మమైన మరియు ముఖ్యమైన విషయం. పాట కూడా దానికి సంబంధించినదే పెడతారు. తండ్రి అంటున్నారు: ఓ పిల్లలారా, ఓ మూల వతన ప్రయాణీకులారా, పతిత పావనులైన తండ్రి ఒక్కరే సర్వుల సద్గతి దాత. వారే అందరికీ ఇంటికి వెళ్ళే మార్గాన్ని తెలుపుతారు. మనుష్యులు మీ వద్దకు అర్థం చేసుకునేందుకు వస్తారు. ఎవరి వద్దకు వస్తారు? ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారుల వద్దకు వస్తారు. కావున వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగాలి. మనుష్యులు, సాధువులు, సన్యాసులు మహాత్ముల వద్దకు వెళ్తారు. వారికి ఫలానా మహాత్మాజీ అనే పేరు కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రజాపిత బీకేల్ అని పేరు ఉంది. బీకేలు అనేక మంది ఉన్నారు. మీరు వారిని ఎవరి వద్దకు వచ్చారు అని అడగాలి. ప్రజాపిత బ్రహ్మ మీకేమవుతారు? అతను అందరికీ తండ్రే కదా. కొందరు మీ మహాత్ముని, గురువును దర్శించుకుంటాము అని అంటారు. అప్పుడు మీరు వారితో మీరు గురువు అని ఎలా అంటున్నారు? ప్రజాపిత బ్రహ్మకుమారిలని పేరు ఉంది కదా, కనుక వారు తండ్రి అవుతారు, గురువు కాదు అని చెప్పండి. ప్రజాపిత బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అనగానే బ్రహ్మ వీరికి తండ్రి అని తోస్తుంది. వారు మీకు కూడా తండ్రే. మేము తెలియజేస్తున్నాము, మేం బీకేల తండ్రిని కలుసుకోవాలనుకుంటున్నాము అనండి. ప్రజాపిత పేరు ఎప్పుడైనా విన్నారా? అతడికి ఎంతోమంది పిల్లలున్నారు. ఈ తండ్రిని గురించి అర్థం చేసుకుంటే అనంతమైన తండ్రిని గురించి కూడా అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా ఎవరో తండ్రి తప్పకుండా ఉంటారు. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడుగుతూ ఈ విషయాలన్నీ తెలియజేయాలి. బోర్డుపై ఏం వ్రాసి ఉంది? ఇన్ని సెంటర్లు ఉన్నాయి కదా. ఇంతమంది బ్రహ్మకుమారీస్ ఉన్నప్పుడు వారికి తప్పకుండా తండ్రి ఉంటారు, గురువు కాదు. మొదట ఇది గురువు ఇక్కడ ఉండేది అనే విషయం వారి బుద్ధి నుండి తొలగిపోవాలి. ఇది ఒక ఇల్లు అని అర్థం చేసుకోవాలి. ఏదో కుటుంబంలోకి వచ్చాము అని అర్థం చేసుకోవాలి. మేం ప్రజాపిత బ్రహ్మ సంతానం, మీరు కూడా వారి సంతానమే. అయితే ఆ బ్రహ్మ ఎవరి కుమారుడు? బ్రహ్మ విష్ణు శంకరుల రచయిత పరంపిత పరమాత్మ శివుడు. అతను ఒక బిందువు, అతని పేరు శివుడు. వారు మా తాత. ఆత్మలైన మీరు కూడా వారి సంతానమే. బ్రహ్మకు మీరు కూడా సంతానమే. అందువలన మేం బాప్దాదాను కలుసుకునేందుకు వచ్చాము అని అనండి. ఇలా వారి బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళే విధంగా అర్థం చేయించాలి. వారు ఎవరి వద్దకు వచ్చారో అర్థం చేసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ మాకు తండ్రి, శివుడు సర్వాత్మలకు తండ్రి.
మొదట ఎవరి వద్దకు వచ్చారో అర్థం చేసుకోండి అని చెప్పాలి. యుక్తిగా తెలిపి వీరు శివబాబా సంతానం కనుక ఇది ఒక కుటుంబము అని అర్థం చేయించాలి. వారికి తండ్రి, తాతల పరిచయం లభించాలి. సర్వుల సద్గతి దాత నిరాకార తండ్రి అయిన శివుడు అని మీరు అర్థం చేయించండి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా అందరికీ సద్గతినిస్తారు. అందరూ వారిని పిలుస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారో మీరు కూడా చూస్తున్నారు కదా అని చెప్పండి. మొదట వారికి తండ్రి పరిచయము లభించాలి. అప్పుడు మేం బాప్దాదాను కలుసుకునేందుకు వచ్చాము అని వారు భావిస్తారు. మేము వారిని బాప్దాదా అని అంటాము అని చెప్పండి. జ్ఞాన సాగరులు, పతిత పావనులు ఆ శివబాబాయే. భగవంతుడు సర్వులకు సద్గతి దాత నిరాకారులు. అతడు జ్ఞాన సాగరుడు అని వారికి అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము కావున బీకేలు శివబాబా సంతానమని. ఆ శివుడు అందరికీ తండ్రి అని, భగవంతుడు ఒక్కరే అని, వారే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు అని వచ్చిన వారు అర్థం చేసుకోవాలి. తండ్రి స్వర్గ రచయిత, సర్వులకు తండ్రి, టీచరు, గురువు కూడా వారే. సృష్టి ఆది మధ్యాంత్యాల రహస్యాన్ని తెలుపుతారు అనగా త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. అర్థం చేసుకునేందుకు అర్హులైతే వారికి ఈ విషయాలు అర్థం చేయించండి. మొదట మీకు తండ్రులు ఎంతమంది అని అడగండి. లౌకిక తండ్రి శరీరానికి ఉంటారు మరియు పారలౌకిక తండ్రి పరమాత్మ అని అర్థం చేయించండి. మరి అలాంటి తండ్రి ఎప్పుడు సర్వవ్యాపి కాడు. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి నుండి బేహద్ అనంతమైన వారసత్వం లభిస్తుంది. మరి అలాంటప్పుడు అతనిని సర్వవ్యాపి అని ఎలా అంటారు? ఈ పదాలను వ్రాసుకొని ధారణ చేయండి. తప్పకుండా అర్థం చేయించాలి. అర్థం చేయించేవారు మీరే కదా. ఇది ఇల్లు, వీరు గురువు కాదు. వీరంతా బీకేలు. నిరాకార శివబాబాయే మాకు వారసత్వమునిస్తారు. వారే సర్వుల సద్గతి దాత. బ్రహ్మను సర్వుల సద్గతి దాత అని, పతిత పావనుడు అని, ముక్తి దాత అని అనడానికి వీల్లేదు. ఈ మహిమంతా శివబాబాదే. ఎవరు వచ్చినా వీరు సర్వులకు బాప్ దాదా అని అర్థం చేయించండి. ఆ తండ్రియే స్వర్గ రచయిత. బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ విధంగా ఎవరికైనా మీరు అర్థం చేయిస్తే మళ్ళీ తండ్రి వద్దకు వచ్చే అవసరమే ఉండదు. వారు అలవాటు పడి ఉన్నారు కనుక గురువు గారిని దర్శించుకుంటామని అంటారు. భక్తి మార్గంలో గురువును చాలా మహిమ చేస్తారు. వేద శాస్త్రాలు, యాత్రలు మొదలైనవన్నీ గురువే నేర్పిస్తారు. మనుష్యులు గురువులు అవ్వజాలరు అని మీరు అర్థం చేయించాలి. మేము బ్రహ్మను కూడా గురువు అని అనం. సద్గురు ఒక్కరే పరమాత్మ. మనుష్యులెవ్వరూ జ్ఞాన సాగరులు అవ్వలేరు. వారంతా భక్తి మార్గంలోని శాస్త్రాలు చదివేవారు. దానిని శాస్త్రజ్ఞానం అంటారు. దానిని వేదాంతము అని కూడా అంటారు. ఇక్కడ మనలను జ్ఞాన సాగరులైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా జ్ఞాన సాగరులు అని అనరు. ఇక మనుషులను ఎలా అంటారు? మనుష్యులెవ్వరూ జ్ఞానానికి అథారిటీలుగా అవ్వలేరు. శాస్త్రాల అథారిటీ కూడా పరంపిత పరమాత్మనే. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్రాలలో ఉండే సారాన్ని అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, నన్ను గుర్తించకుండా నేనెవరో కూడా తెలియకుంటే వారికి వారసత్వం ఆస్తి ఎక్కడి నుండి లభిస్తుంది? బేహద్దు వారసత్వం, అనంతమైన వారసత్వం అనంతమైన తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు ఈ బాబా ఏం చేస్తున్నారు? ఇవి హోలీ, దురియా పండుగలు కదా. జ్ఞానము, విజ్ఞానం అనే 2 పదాలే ఉన్నాయి. మన్మనాభవ జ్ఞానాన్ని కూడా ఇస్తారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలంతా వినాశనం అవుతాయి. కావున ఇది జ్ఞానము మరియు విజ్ఞానాల హోలీ మరియు దురియా. మానవులలో జ్ఞానం లేనందున వారు ఒకరి నోటిలో ఒకరు ధూళి వేసుకుంటారు. మట్టి అలాగే ఉన్నారు. ఎవ్వరికీ గతి సద్గతులు లభించవు. నోట మట్టి వేసుకుంటారు.
జ్ఞాన నేత్రం ఎవ్వరికీ లేనే లేదు. కట్టు కథలు వింటూ వచ్చారు. దానిని గుడ్డి నమ్మకమని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం ప్రాప్తి చేసుకునేందుకు సలహానివ్వాలి. అప్పుడు వారికి తెలిసిపోతుంది. వీరు బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఇతరులెవ్వరి ద్వారా లభించదని తెలుస్తుంది. అన్ని సెంటర్లలో ఈ పేరు వ్రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీల గీతా పాఠశాల అని వ్రాస్తే అది సాధారణ విషయంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా బీకే అను పేరు వ్రాస్తేనే తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరు. మనుషులు బీకేల పేరు విని భయపడిపోతారు. అందుకే గీతా పాఠశాల అని వ్రాస్తారు. కానీ ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఇది ఇల్లు అని చెప్పండి. ఎవరి ఇంటికి వచ్చారో మీకు తెలుసా? వీరు అందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ. భారత్ వాసులు ప్రజాపిత బ్రహ్మను గౌరవిస్తారు. క్రైస్తవులు కూడా ఆది దేవుడు ఉండి వెళ్ళాడు అని భావిస్తారు. ఈ మనుష్య వంశావళి వారిదే. కానీ క్రైస్తవులు యేసుక్రీస్తును మరియు బౌద్ధులు బుద్ధుడిని తండ్రిగా భావిస్తారు. వంశం ఉంది కదా! వాస్తవానికి తండ్రి బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. అతను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. మీ తండ్రిని కలవాలనుకుంటున్నామని వారు చెప్పాలి. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. బ్రహ్మ నుండి లభించదు అని అర్థం చేయించండి. మరి మీ తండ్రి ఎవరు? గీతా భగవంతుడెవరు? ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడగండి. తండ్రి అంటూనే ఈ బ్రహ్మ కుమార్ కుమారీలంతా శివబాబా సంతానమని భావిస్తారు. శివుడు బ్రహ్మ ద్వారా గతి సద్గతుల వారసత్వమునిస్తారు. ఆ తండ్రి ఈ సమయంలో మనకు జీవన్ముక్తినిస్తున్నారు. మిగిలిన వారంతా ముక్తిలోకి పరంధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి. ఎవరైనా వస్తే మీరెవరిని కలవాలని అనుకుంటూ వచ్చారిక్కడికి అని ప్రశ్నించాలి. వారు మాకే కాదు మీకు కూడా తండ్రే, ఇక్కడ గురువులు, సన్యాసులు ఎవ్వరూ లేరు అని చెప్పండి. ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు హోలీ, దురియా పండుగలు చేసుకుంటారు. లేకుంటే హోలీ, దురియాలకు అర్థమే లేదు. జ్ఞానం వలన శరీరానికి రంగు వేసుకుంటారు. ఆత్మ ఈ శరీరం లోపల ఉంది. అది పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఇది పవిత్ర శరీరం కాదు. ఇది సమాప్తం అవుతుంది. శరీరానికి గంగా స్నానం చేయిస్తారు కానీ పతిత పావనుడు ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఆత్మ పతితంగా అవుతుంది కనుక ఆత్మ నీటితో పావనంగా అవ్వదు. ఇది ఎవ్వరికీ తెలియదు. వారు ఆత్మనే పరమాత్మని అంటారు. ఆత్మ నిర్లేపమని అంటారు. ఇప్పుడు ఎవరైతే తెలివిగల వారుగా ఉంటారో వారు ధారణ చేసి ఇతరులకు చేయిస్తారు. ఏ పిల్లల నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడతాయో వారిని రూప్ బసంతులు అనగా జ్ఞాని యోగిలు అంటారు. జ్ఞాన విజ్ఞానాలు తప్ప పరస్పరంలో ఏది ఇచ్చిపుచ్చుకున్నా రాళ్లతో కొట్టుకుంటున్నట్లే. విజ్ఞానం అంటే యోగం. సర్వీస్కు బదులు డిస్సర్వీస్ చేస్తారు. 63 జన్మలు ఒకరినొకరు రాళ్లతోనే కొట్టుకుంటూ వచ్చారు అంటే అపశబ్దాలంతా మాట్లాడుతూ. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు జ్ఞాన విజ్ఞాన మాటలే మాట్లాడండి. మనస్సును సంతోషపెట్టాలి. వ్యర్థ విషయాలు వినరాదు. ఇది జ్ఞానం కదా! మొత్తం ప్రపంచంలో పరస్పరము రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నారు. పిల్లలైన మీరు రూపబసంతులు. మీరు జ్ఞాన విజ్ఞానాలు తప్ప ఇతరమేది వినరాదు, వినిపించరాదు. వ్యతిరేక మాటలు మాట్లాడే వారి స్నేహం చాలా చెడ్డది. చాలా సర్వీస్ చేయు వారి సాంగత్యం తేలుస్తుంది. కొంతమంది బ్రాహ్మణులు జ్ఞానీలుగా, యోగులుగా ఉన్నారు. కొంతమంది బ్రాహ్మణులుగా అయి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారి స్నేహం చేయరాదు. ఇది ఇంకా నష్టపరుస్తుంది. బాబా మాటి మాటికి సావధానపరుస్తారు. పరస్పరము తప్పుడు మాటలు మాట్లాడకండి. లేకుంటే మీరు నాశనం అవ్వడమే కాక ఇతరులను కూడా సర్వనాశనం చేసేస్తారు. అందువలన పదభ్రష్టులైపోతారు. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆసక్తి ఉండాలి. బాబా మేం వెళ్ళి చాలామందికి జ్ఞానం ఇస్తాము అని అనాలి. వారే తండ్రికి సత్యమైన పిల్లలు. ఈ విధంగా అంటూ సర్వీస్ చేసేవారు. సేవాధారి పిల్లలను తండ్రి కూడా మహిమ చేస్తారు, పొగుడుతారు.
అలాంటి వారితో మీరు స్నేహం చేయాలి, ఎక్కువ సేవ చేసే వారితో. ఎవరెవరు మంచి విద్యార్థుల సాంగత్యంలో ఉన్నారు అని బాబాను అడిగితే వారు తెలియజేయగలరు. ఎవరి స్నేహం చేయాలి, బాబా హృదయంలో ఎవరు అధిష్ఠించి ఉన్నారని అడిగితే వారు వెంటనే తెలుపుతారు. సేవ చేసేవారిని బాబా కూడా గౌరవిస్తారు. కొంతమంది సేవ కూడా చెయ్యరు. చాలామంది చెడు స్నేహం వలన చాలామంది స్థితి హెచ్చు తక్కువ అవుతూ ఉంటుంది. కొంతమంది స్థూల సేవలో మంచిగా ఉన్నారు. వారు కూడా మంచి వారసత్వం పొందుతారు. శివ్ బాబా, బాబా ఇచ్చే ఆస్తిని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఎవరికైనా కేవలము తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్పండి. ఉండేవి రెండే అక్షరాలు, బాబా మరియు వారసత్వం. ఇది చాలా సులభం. ఎవరు వచ్చినా ఇది బాబా గారి ఆజ్ఞ, నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే చాలు అని చెప్పండి. ఇది అన్నిటికంటే ఎక్కువ గౌరవం ఇవ్వటం. నన్ను స్మృతి చేస్తే మీకు వారసత్వం లభిస్తుంది అని తండ్రి అంటున్నారు. ప్రతి సెంటర్లో ఈ విధంగా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది వివరంగా అర్థం చేయించగలరు. అలా అర్థం చేయించలేకుంటే కేవలం కల్పకృతం కూడా తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తెలిపించారు అని చెప్పండి. వ్యర్థ మాటలు, ఫలానా వారు ఇలా అన్నారు, ఇలా ఉన్నారు, ఇది చేస్తున్నారు, ఇవేవి చెప్పకండి. ఈ బాబా మాకు హోలీ దుర్యాలను తినిపించారు, రంగులు వేసుకోవడం అసురీ మనుషుల పని. ఎవరైనా ఎవరినైనా నిందలు చేస్తూ ఉంటే అవి వినరాదు. తండ్రి ఎంతో మంచి విషయాలు వినిపిస్తూ ఉన్నారు. మన్మనాభవ, మధ్యాజీభవ అంటే ఏమో, ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించండి. అందరికీ తండ్రి అయిన శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే స్వర్గ వారసత్వం లభిస్తుంది. గీతా భగవానుడు కూడా వారే. మృత్యువు మీకు అతి సమీపంలో నిల్చొని ఉంది. కావున పిల్లలైన మీ పని సేవ చేయడం, తండ్రి స్మృతి నిప్పించడం. ఇది మహామంత్రం. దీని వలన మీకు రాజ్య తిలకం లభిస్తుంది. ఇవి చాలా సులభమైన విషయాలు. తండ్రిని స్మృతి చేసి చేయిస్తే మీ నావ ఆవలి తీరానికి చేరుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వివేకవంతులై అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. నోటి ద్వారా రాళ్ళు రువ్వి డిస్సర్వీస్ చేయరాదు. జ్ఞాన యోగాలు తప్ప ఇతరమేది చర్చించరాదు. సెకండ్ పాయింట్, ఎవరైతే రూపు బసంతులుగా జ్ఞాని యోగిలుగా ఉంటారో, సేవాదారులుగా ఉంటారో, వారి స్నేహం మాత్రమే చేయాలి. ఏవేవో విషయాలు, ఎక్కడెక్కడ విషయాలు, తప్పుడు మాటలు వినిపించే వారి స్నేహం చేరాదు. వరదానము, జ్ఞానము ద్వారా రావణుడి బహురూపాలను, వికారాల అంశం కూడా తెలుసుకొని వాటి ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే ధైర్యశాలి భవ. ఏ పిల్లలైతే జ్ఞానము ద్వారా రావణుడి బహురూపాలను మంచి రీతిగా తెలుసుకున్నారో, వికారాలు అనే మాయను పూర్తిగా తెలుసుకున్నవారు, వారి ముందుకు ఆ రావణుడు సమీపానికి కూడా రాలేడు. బంగారు రూపము లేక వజ్రాల రూపమును ధారణ చేసి వచ్చినా, ధరించి వచ్చినా వీరు రావణుడి ఆకర్షణలోకి రారు. తెలుసుకున్నటువంటి వారు. సీత తెలుసుకొని కారణంగానే వశమైపోయింది. బంగారు జింక కావాలి అని పట్టుపట్టి రాముణ్ణి దూరం చేసుకుంది. మర్యాదలనే రేఖలను కూడా అతిక్రమించింది. రావణుడికి పూర్తిగా వశమైంది. అందుకనే బాబా అంటారు, ముందే గుర్తుపెట్టుకోవాలి అని. ఏది మాయ ఏ విధంగా వస్తోంది అని. బహురూపాల రూపం అంటే అక్కడ మారీచుడి రూపంలో వస్తుంది ఫస్ట్ మాయ, తర్వాత పెద్ద రూపం సన్యాసి రూపంలో వచ్చింది. ఇక్కడ కూడా రకరకాల రూపాలను ధారణ చేసి వస్తుంది. మీరు ఏ రూపంలో మాయ వచ్చినా, బంగారు రూపం వజ్రాల రూపంలో వచ్చిన రావణుడి ఆకర్షణలోకి రారు గుర్తుపట్టినవారు. ఇటువంటి సత్యమైన శీతలుగా అయ్యి గీత లోపలే ఉండు, లక్ష్యం ఉంచుకొని శ్రీమతం అనే గీత లోపలే ఉండాలి. అలాంటి వారే ధైర్యశాలురు. అలా అవ్వండి. అప్పుడు ఈ రావణుడి సైన్యము దాడి చేయడానికి బదులు
మీకు సహయోగిగా అయిపోతుంది. ప్రకృతి యొక్క 5 తత్వాలు మరియు 5 వికారాలు ట్రాన్స్‌ఫర్ అయ్యి మీకు సేవ చేసేందుకు వస్తాయి. స్లోగన్: సేవలలో సఫలత ప్రాప్తి చేసుకోవాలి అంటే నిర్మాణ చిత్తం, నమ్రత యొక్క విశేషతను ధారణ చేయండి. ఏ సేవకైనా ముఖ్యమైనటువంటి విషయం నమ్రత, వినయం. అలా సేవ చేస్తే సఫలత ప్రాప్తి చేసుకుంటారు. అవ్యక్త సూచన: నిశ్చయం, నమ్మకం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. పునాది పక్కాగా ఉంటే బిల్డింగు కదలదు. నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ పునాది అపరిపక్వంగా ఉంటే ఏ కొంచెం తుఫాను వచ్చినా, భూమి కొద్దిగా కంపించినా ఈ బిల్డింగ్ పడిపోతుందేమో, క్రాక్ వస్తుందేమో అనే భయం ఉంటుంది. కానీ నిశ్చయం యొక్క పునాది పక్కాగా ఉంటే, పూర్తి నమ్మకం ఉంది అంటే నిర్భయంగా, నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి.